హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఏంటంటే ఫ్రెండ్స్, ఓటర్ కార్డులో చాలామందికి మొబైల్ నెంబర్ అయితే లింక్ లేదనమాట. ఎలక్షన్స్ అయిపోయినా కానీ చాలామందికి ఓటర్ కార్డుతో అవసరమైతే ఉంది. మరి అటువంటి వాళ్ళు ఓటర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే వాళ్ళకి మొబైల్ నెంబర్ లింక్ లేక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇంటర్నెట్లోకి వెళ్ళి లింక్ చేయించుకొని డౌన్లోడ్ చేసుకుంటున్నారు అనమాట. అంత అవసరం లేకుండా మన మొబైల్ నుంచి సొంతంగా మనమే ఓటర్ కార్డ్ని ఫ్రీగా మొబైల్కి లింక్ చేసుకోవచ్చు. తర్వాత డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రెండు విధాలుగా మీరు లింక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకటి మన సొంత మొబైల్లోనే చేసుకోవచ్చు, ఇంకొకటి మీరు వెబ్ బ్రౌజర్లో చేసుకోవచ్చు. అది మొబైల్ అయినా సరే, సిస్టమ్లో అయినా సరే. సో ఈ రెండు ప్రాసెస్లు మీకు రెండు వీడియోలుగా చెప్తాను. ఫస్ట్ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మీరు ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు లాగిన్ కానీ రిజిస్టర్ కానీ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇందులో అకౌంట్ లేకపోతే ఇక్కడ రిజిస్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, న్యూ యూజర్ అనేసి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఓటీపీ వస్తుంది. మీ డీటెయిల్స్ని, బేసిక్ డీటెయిల్స్, మీ పేరు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఒక పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేయండి. మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓటర్ రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఉంటుంది. ఇలా కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయగానే కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుందన్నమాట. లెట్ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు ఎస్ ఐ హ్యావ్ ఓటర్ ఐడి నెంబర్ అనేసి ఉంది కదా, అది అలాగే టిక్ ఉంచుకొని నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీ యొక్క ఓటర్ ఐడి ఏదైతే ఉంటుందో, అంటే ఓటర్ కార్డ్ నెంబరు, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. ఇలా మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫెట్స్ డీటెయిల్స్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రొసీడ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇలా మీ యొక్క ఓటర్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయన్నమాట. ఆ నెంబర్ ఎవరిది, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ ఫాదర్ నేమ్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఓకే ఇది మాదే అనుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఫామ్ 8 అనేది ఓపెన్ అవుతుంది. మన ఓటర్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే కరెక్షన్ చేసుకోవడం కోసం ఈ ఫామ్ 8ని వాడతారనమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇలా స్క్రోల్ చేయండి. ఏం టచ్ చేయొద్దు, జస్ట్ మీ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయాలి కాబట్టి మీరు ఏం టచ్ చేయొద్దు. ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేసి ఉంటుంది ఒక ఆప్షన్. ఇక్కడ ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎటువంటి ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అందులో సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. వెంటనే మీకు ఇటువంటి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో కనిపించే ఏ ఆప్షన్ అయినా మీరు చేంజ్ చేసుకోవచ్చు. నేమ్ని కానీ, జెండర్ని కానీ, డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్ టైప్, అడ్రస్, మొబైల్, అలాగే ఫోటోని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో నుంచి. అయితే మనం ప్రజెంట్ మొబైల్ నెంబర్నే అప్డేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మొబైల్నే సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ అయితే ఇన్స్టెంట్గా అప్డేట్ అయితే అయిపోతుంది అనమాట. ఆ మొబైల్ కాకుండా ఇంకా ఏ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నా కానీ మీ BLO దగ్గరికి వెళ్ళి మీరు అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకు మొబైల్ అనేది అవసరం కాబట్టి వీడియోలో అదే తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మొబైల్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అప్పుడు ఆ మొబైల్కి ఒక OTP వెళ్తుంది. ఆ OTPని ఇక్కడ ఎంటర్ చేయండి. అంతే. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అనేసి వచ్చేస్తుంది అనమాట. ఇలా టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీ పేరు ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇప్పుడు మీరు ప్లేస్ ఆఫ్ అప్లికేషన్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మీ ఊరు పేరుని ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఇక్కడ డన్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫామ్ 18 ప్రివ్యూ అనేసి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు కన్ఫర్మ్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూశారు కదా, యువర్ రెఫరెన్స్ ఐడి అనేసి ఇక్కడ కనిపించింది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ సక్సెస్ఫుల్గా అప్డేట్ అయితే చేసుకున్నారనమాట. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఓటర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఓటర్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.